సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీకు ఇన్ని రోజులుగా నీ సాయి మాటలు పట్టించుకోలేదు కదా, సరే కనీసం ఈ రోజైనా నా మాట విను తల్లి, ఇదే నీకు మంచి అవకాశం, అస్సలు వదులుకోకొని బాబాగారు అంటున్నారండి. బాబాగారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఒక్కసారి బాబా మాటల్లోనే విందామా? తల్లి నేను నీకు ప్రతిరోజు చెప్పే మాటలు వినడం లేదు కదా, ఈ రోజన్నా విని తీరాల్సిందే. నువ్వు ఒక పని చెయ్యాలని అనుకొని అది జరగకపోవడంతో నా మీద ఎంతో కోపంగా ఉన్నావు కదా, నీ ప్రార్థన నేను వినడం లేదని అనుకుంటున్నావు కదా తల్లి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఏది చేసినా సరే నీ మంచి కోసమే తెలుసుకో తల్లి. నువ్వు అడగగానే నీ కోరిక ఎందుకు తీర్చలేదో తెలుసా? నేను ఆ కోరిక తీర్చడం వలన నీ భవిష్యత్తులో నీకు బాధ మాత్రమే మిగులుతుంది. అందుకే నేను నీ కోరిక తీర్చడం ఆలస్యమైందే తప్ప నీ కోరిక తీర్చకుండా ఎందుకుంటాను చెప్పు తల్లి. నేను ఏదైనా చెప్పినా అది మంచి చేస్తానని ఆలోచించు. ఇప్పుడు జరిగే వాటిని చూసి అన్యాయం అధర్మం అనుకోకుండా మనసు పెట్టి విను. నీ ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అర్థం లేని మాటలు నేను ఎప్పుడూ కూడా నీకు చెప్పానా తల్లి? నీకు భయం వేసినా సరే, బాధ కలిగినా సరే, సాయి అని నన్ను తలుచుకో. క్షణంలో నీ నొప్పినైనా సరే, నీ సమస్యనైనా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని నేను నీకు ఇస్తాను. నా భక్తులకు ఏదైతే మంచి జరుగుతుందో అది ఖచ్చితంగా నేను వారికి అందిస్తాను. నన్ను నమ్ము బిడ్డ. నువ్వు నా దగ్గర కోరిన కోరికను నేను బాగా పరిశీలించి నీకు ఇస్తాను. దిగులు పడకు, జరిగేవన్నీ కూడా నీకు అనుకూలంగానే జరుగుతాయమ్మా. నీకున్న సమస్యలన్నిటినీ తొలగించి నీకు ఒక మంచి విషయం జరిపిస్తాను. నువ్వు నా ప్రాణం, అలాంటి నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు తల్లి. నా బిడ్డలందరూ కూడా నాకు సమానమే. నిన్ను నా కంటికి రెప్పలా ఒక తండ్రి స్థానంలో ఉండి చూసుకుంటాను. నేను నీకు ఏదీ ఇవ్వలేదని కోపగించుకోకమ్మా. నిన్ను ప్రతి క్షణం నా అరచేతుల్లో ఉంచుకొని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. నేను ఎన్నోసార్లు నీకు చెప్పినా నువ్వు పట్టించుకోవడం లేదు. ఇప్పుడైనా శ్రద్ధగా విను బిడ్డ. నిన్ను కష్టపెట్టేది, నీకు అనవసరమైనది నేను నీకు ఇవ్వను. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అతి కొద్ది రోజుల్లోనే నువ్వు ఆ కారణం తెలుసుకుని అర్థం చేసుకుంటావు. కాబట్టి కొన్ని రోజులు మౌనంగా ఓపికగా ఉండు. నీ సాయి ఉండగా నీకెందుకు తల్లి భయం? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనమ్మా. నీకు ఏదైనా సమస్య వస్తే దాని నుంచి నిన్ను బయటపడేసి నీకు మంచి దారి నేను చూపిస్తానమ్మా. నీ జీవితంలో మంచి మార్పును నేను తీసుకొస్తాను. దిగులు పడకు, ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. ఇప్పుడు నువ్వు అనుభవించే కష్టం అంతా కూడా నీ కర్మఫలాల వల్లనే, అవన్నీ కూడా త్వరలోనే ముగిసిపోతాయి అని గుర్తించుకో. ఇదంతా కూడా నీకు మంచే జరుగుతుంది. నీ ఆశలన్నీ కూడా, నీ పాపాలను నేను పూర్తి చేస్తాను కదా, ధైర్యంగా ఉండు. నా మాటలు విన్నావు కదా, నా మాటలు విన్నా, నా కథలు విన్నా, నా సందేశాలు విన్నా నీకు అదృష్టం కలిగినట్టే తల్లి. నీ ఆపద సమయంలో నీకు నేను తోడుగా ఉంటాను. నా మీద నమ్మకాన్ని పెంచుకో. నీకంతా మంచిగా జరుగుతుంది బిడ్డ. నిజమైన భక్తి ఉన్నవారిని ఎప్పుడూ కూడా నేను కాపాడుకుంటూనే ఉంటాను. నీకు ఎన్నిసార్లు చెప్తాను చెప్పు? నువ్వు నా బిడ్డవి, నిన్ను రక్షించుకునే బాధ్యత నాది అని విన్నావా? నీకు తెలియకుండానే నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను బిడ్డ. ఇప్పుడైనా అర్థం చేసుకో తల్లి. ఇక తీయగా ఉండు, అంతా నీ తండ్రి చూసుకుంటాడమ్మా అని బాబా అంటున్నారు ఫ్రెండ్స్. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరికొందరు సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.